అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. క అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి మరియు లక్ష్మి కన్నులుగా నివసిస్తున్నదిగా ప్రతీతి. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామ జపం జరపడమే అనువైన మార్గం. ఈ అమ్మవారు కంచిలో మట్టితో చేసిన శివుడిని విగ్రహానికి పూజ చేసేదని, అప్పుడు పరమేశ్వరుడు పెద్ద అలలతో కంపా నది రూపంలో వచ్చాడని, పార్వతీదేవిని పరీక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా ఆ దేవి తన 2 చేతులతో విగ్రహాన్ని అట్టిపెట్టుకుని అలల నుండి కాపాడిందని స్థల పురాణం చెబుతుంది. పార్వతీదేవి సూది మనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి శివుడు సంతోషించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహం ఆడినట్లు ప్రతీతి. పార్వతీదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాలలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లుగా దర్శనమిస్తుంది. అమ్మవారి చేతిలో ఒకవైపు పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకు గడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు తొలుత ఉగ్ర రూపంలో ఉండేది. ఆదిశంకరాచార్యుల వారు ఈ అమ్మవారి ఉగ్రతను తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి కూడా పూజలు జరుగుతాయి. ఇక్కడ అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించారని చెబుతారు. ఈ గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం సమయంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేల్కొల్పి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారిని విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాలలో కొలువైంది. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో ఉన్న 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే 4 రూపాలలో ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. నవరాత్రులను 3 భాగాలుగా విభజించి ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సమయంలో కన్య, సుహాసిని అనగా వివాహితులను పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. కాంచీపురానికి చేరుకోవాలంటే బస్సు, రైలు మార్గాలు సులభంగా ఉంటాయి. బస్సు మార్గంలో కాంచీపురానికి వెళ్లేందుకు ముందుగా కర్నూలు మీదుగా తిరుపతి చేరుకుని అక్కడ నుండి వెళ్ళవచ్చు. తిరుపతి నుండి కంచికి నేరుగా బస్సులు ఉంటాయి. హైదరాబాద్ నుండి వెళ్లాలనుకునే వారికి హైదరాబాద్ నుండి నేరుగా చెన్నైకి వెళ్లి అక్కడ నుండి కోయంబేడు బస్ స్టేషన్ నుంచి కంచికి వెళ్ళవచ్చు. రైలు మార్గంలో వెళ్లాలంటే మాత్రం కర్నూలు మీదుగా చెన్నై వెళ్లే కాచిగూడ ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ వారంలో ఒకసారి మాత్రమే ఉండే స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్ళవచ్చు. అరక్కోం స్టేషన్ లో దిగి అక్కడ నుండి కంచికి చేరుకోవచ్చు. లేదా నేరుగా చెన్నైకి వెళ్లి అక్కడ నుండి లోకల్ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. లేదా తిరుపతికి నేరుగా ట్రైన్ లో వెళ్లి అక్కడ నుండి పుదుచ్చేరి వెళ్లే రైల్లో కంచికి చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.